ఎరా ఎక్కడికి వెళ్తున్నారా? నన్నే ఫాలో అవుతున్నావు నువ్వు? రే ఏంట్రా ఊళ్ళో అందరూ ఇంగిలి గుంజి చేస్తున్నమాట? ఏమిరా తోలు తీస్తే బిడ్డ కంప్లైంట్ వచ్చింది నాకు. నేను ఎవరో తెలుసా? ఎస్ఐ రా. మీకు ఫేవరెట్ హీరో ఎవరు సార్? చిరంజీవి గారు ఏం కాదు, ఏం డౌట్లేదు. ఓకే, ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు మీకు? ఇంకా చిరంజీవి గారితో అసలు అది ఊహించిన విషయం, కానీ ఒకవేళ దొరికితే నాది ఏ జన్మల పుణ్యమో అని అనుకుంటున్నాను. నేను సినిమాలు ఎక్కడ 3 ఏళ్ళు పడ్డా సరే వాళ్ళు చేసిన సినిమాలో నాకు చిరకాల కోరిక ఒక ఫోటో, అది మాత్రం మళ్ళీ చెప్తాను నేను. ఫేవరెట్ హీరో ఎవరు సార్? చిరంజీవి గారు ఏం కాదు, ఏం డౌట్లేదు. ఓకే, ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు మీకు? ఇంకా చిరంజీవి గారితో అసలు అది ఊహించిన విషయం, కానీ ఒకవేళ దొరికితే నాది ఏ జన్మల పుణ్యమో అని అనుకుంటున్నాను. నేను సినిమాలు ఎక్కడ 3 ఏళ్ళు పడ్డా సరే వాళ్ళు చేసిన సినిమాలో నాకు చిరకాల కోరిక ఒక ఫోటో, అది మాత్రం మళ్ళీ చెప్తాను నేను. ఒక ఫోటో మోస్ట్లీ నాటకాలల్లో పర్ఫెక్ట్ అయినామంటే ఇందులో ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయి. అవునవునవును, ఈజీగా చేసేయచ్చు. చాలా దిగులుగా కనిపిస్తున్నారు. మొన్న నాకు యాక్చువల్గా నాకు ఈ నగరానికి ఏమంటూ రావడానికి పుష్పభాస్కర్ అని ఒకటి కాస్టింగ్ ఉంది చూసారా, పీబీ. దాంట్లో ఒకసారి ఎందుకో నన్ను ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ మీన్ అది ఆడిషన్ పిలిచారు. ఆడిషన్ చేసిన తర్వాత ఒక నవరసాలు పెట్టండి సార్ మీరు, టకటక నేను చెప్తా ఆప్షన్స్ అంటే చెప్పిన. అది అక్కడికి పంపించింది. పంపితే ఇక్కడ కో డైరెక్టర్ గారు మన అదే మన ఈ సార్ దగ్గర ఈ నగరానికి ఏమంటారు సార్, మొన్న ఒక ఆడిషన్ ఇచ్చారు, మా దగ్గరకు వచ్చింది ఉన్నది పిలిచిండు. అక్కడిక్కడ పోయింది అనుకున్న ఆశ్చర్యం. ఎక్స్ప్రెషన్ కావాలి సార్ అంటే మళ్ళీ పిలిచి ఒక సీన్ తీసుకున్నారు. ఆ తర్వాత 4 రోజులు నాకు ఆ సినిమా వచ్చింది. అంటే ఇట్లా ఒక్కోసారి మనకు తెలియకుండా జరిగేటి అనుకోకుండా. అంటే వరుడు కావాలని ఒక పేపర్లో యాడ్ వస్తుంది. ఈ వరుడు తాగుబోతే ఎడ్యుకేటెడ్ కానీ తాగుబోతు. ఎవరు ఒగ్గేయడం అంటే ఆయనకు పిల్లని ఎవరు ఇవ్వరు. పేపర్లో పడితే అరే ఆడు రిక్షాలో పోకుండా అరే మనం ఇంట్లో మనకు వరుడు కావాలని మనం పోదాం అక్కడికి అని చెప్పి ఆ ఇంటికి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఎప్పుడు బాటలు చేతిలో మన ఇంటికి పోయి చెస్ అరువు మాకుండా ఇందాక నుంచి చూస్తున్న తెగ వాగుతున్నారని నేను తాగానని బాధ్యతాయుతమైన బతుకును ఈదలేక సతమతమవుతున్న ఈ మానవ జీవిత వికాసానికి తన బతుకును దారబోసి ఈ మందును కనిపెట్టిన ఆ తాత ఎవడు? ఆడికి ఎలాది కోట్లాది వీరాభివందనాలు. శబాస్, ఏం చెప్పావురా? శుష్కించిపోతున్న ఈ కళను పెంచి ప్రోత్సహించడానికి బార్లకు లైసెన్సులు ఇప్పించిన ఆ మహామనిషికి కాక్టైల్తో అభిషేకం చేస్తుంది. ఈ కళ అజరామరమైనది. నశించిపోతున్న ఈ కళను పెంచి ప్రోత్సహించడానికి ఇంటికి 2 తాగుబోతులుంటే చాలు. ఈ కళ అమితంగా సాగిపోతూనే ఉంటుంది. దొరకునా ఇటువంటి ఒరిజినల్ గా యాక్షన్ చేసుకుంటా కింద పడి చేస్తే అది పర్ఫెక్ట్. అంటే నేను డైలాగ్ చెప్పాను, ఇది నాకు మంచి అంటే ఇది చేసింది. యాక్చువల్గా ఒక ఫస్ట్ టైం నేను ఎప్పుడైనా ఆడిషన్ పోతే సినిమాలు చెప్పు అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా అనట్లేదు. నీ ఓన్ ఏదన్నా చెప్పండి సార్ అంటున్నాను. ఓన్ చెప్పాలన్నప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి అన్నట్టు. అట్లా నేను క్రియేట్ చేసుకునేవాడిని నా ఇష్టం వచ్చినట్టు. ఊళ్ళో పెద్ద మనిషిని ఆడు ఎప్పుడు నేను ఊరు సర్పంచ్ని కాబట్టి నా దగ్గర పనిచేసాడు. చేస్తే సడన్గా చనిపోయిన తర్వాత ఆయనకు కూతురు ఉంటుంది. ఇక ఊళ్ళో పెద్ద మనిషి అంటే ఇక మామ కాక అనుకుంటారు కదా జనరల్గా. నేనేం చేసేవానంటే ఇక ఆ ఇంటికి పోయి కొద్దిగా క్రియేట్ చేసుకుని నేనే ఏం లక్ష్మమ్మ, ఏం తల్లి బాగున్నావా? ఒక ముఖ్యమైన ముచ్చట ఉందనే పొద్దుపోయినాక వచ్చిన. మన చిన్నది ఉన్నది కదా, దానికి పెళ్లి చేయాలి కదా, నాదే బాధ్యత తల్లి. వాడేమో సడన్గా కాలం చేసి మొన్న రంగంపల్లి అని ఊరికి పోయింది తల్లి. నా చిన్నప్పుడు శుభుగాడు, చిన్నప్పుడు దోస్తువాడు, వాడికి ఒక్కడే కొడుకు, బుద్ధిమంతుడు, నెలకు 10,000 సంపాదిస్తున్నాడు, సొంత ఇల్లు. కానీ చిన్నప్పుడే అమ్మ జరిగిపోయింది. కానీ బుద్ధిమంతుడు తల్లి. నువ్వు అంటే రేపే మన కొడుకుని తోలుకొని వస్తా అన్నాడు. మన గురించి చెప్పా. ఏమంటావు తల్లి? సంతోషం తల్లి, నేనే మిగతా వ్యవహారాలంతా. సంతోషమా? వస్తా తల్లి. మంచిది.
నెక్స్ట్ ఏం ఆప్షన్ అంటే మళ్ళీ నేను క్రియేట్ చేస్తుంది ఒట్టికి అట్లా మళ్ళీ తీసుకొని వచ్చినట్టు ఓకే మళ్ళా అది తల్లేని పిల్ల అది తండ్రి లేని బిడ్డ నీ ఇంట్లో కోడలు కాదు నేను తండ్రిలాగా చూసుకుంటుంది అని చెప్పి వచ్చే శుక్రవారం మన రామవరం గుళ్ళు నేనే మిగతా విషయాల నుంచి నేను చేస్తాను అని చెప్పి అక్కడ కంక్లూజన్ నేను చేస్తాను అనుకో మళ్ళీ తర్వాత. ఇప్పుడు నేను చేసిన సినిమా యాక్చువల్గా చాలా వెరైటీ ఉంటుంది. ఓకే మరి ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ ఎంతో వాళ్ళు డైరెక్టర్ ఏమైనా నువ్వు కథను బయటకు చెప్పినావు అంటారని చెప్పి చాలా వెరైటీ ఉంటుంది. అంటే ఆ కథ ఇంతవరకు రాలేదు. ఆ డైరెక్టరు ఆనంద్ దుర్గా అని రైటర్ కమ్ డైరెక్టర్, ఓకే ఎక్స్ట్రాడినరీ అసిస్టెంట్గా కూడా చేసినట్టున్నాడు ఇంతకుముందు. చాలా బాగా రాసిన కథ కూడా చాలా బాగుంది సినిమా. నాకు తెలిసిన వరకు అయితే అది సూపర్ హిట్ అయితే అంటే ఆ స్టోరీ రాలే కాబట్టి. ఎందుకు బ్రిలియంట్ బాక్స్ అన్నాతోనే రిలీజ్ కావాలి కానీ ఎక్స్ట్రాడినరీ స్టోరీ. ₹1 కోసం 2 రాష్ట్రాల బ్యాంకులు బంద్ అవుతాయి. సింపుల్ అదే ముచ్చటికి మిగతా అన్ని తర్వాత. కానీ ఎందుకు రిలీజ్ చేస్తారనేది నాకు తెలియదు. 3 సంవత్సరాలు అయింది షూటింగ్. పూజ దగ్గర నుంచి ఉన్నా నేను. కంపెనీ దగ్గర నాకు బాగా తెలిసిన తన కాంబినేషన్ చేశాను. ఇద్దరు రాజ్ కుమార్ ప్రొడ్యూసర్, రఘువర్ధన్ రెడ్డి గారు దాని డైరెక్టర్, బాగా క్లోజ్ నాకు. సరే రిలీజ్ అయితే మా అదృష్టం. చేస్తా అంటారు మరి అది డబ్బింగ్ అన్నీ అయిపోయినాయి. ఇట్లా చేసి రిలీజ్ అయితే మనకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయి. యా సార్, మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను అని చెప్తున్నారు. అంటే తక్కువని రికగ్నైజ్ అయ్యే ఒక మూవీలో చేశాను నేను ఈ రోల్ అని చెప్పేసి ఎందుకు రాలేదు మీకు? అసలు నేను ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా. చేయాలని ఉంది, దాని మీద ఎఫెక్ట్స్ పెట్టినా. కానీ నేను గవర్నమెంట్ జాబ్ చేయడం వల్ల 2 దిక్కుల నేను టైం స్పేర్ చేయలేకపోయినా. ఎప్పుడైతే నేను ఈ 2 years నుంచి విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చినో అది చేయడం వల్లనే ఇప్పుడు నేను ఒక హీరో ఫాదర్ చేయగలిగిన. హీరో ఫాదర్గా ఫుల్ లెంత్ 15 నిమిషాలు నాది ఇది. అందులో అన్నీ ఉన్నాయి. అందులో కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. కాబట్టి నాకు లైఫ్ ఇస్తాను నేను అనుకుంటున్నా. ఈ రోల్ నేను చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు పెట్టుకుంటూ ఉంటారు యాజ్ ఏ ఆర్టిస్ట్గా. మీకు ఏ రోల్ చేయాలని ఉంది? కమెడియన్ దొరికితే నా అదృష్టం. ఓకే, కమెడియన్ కొంత విడ్డూరంలో ఉన్నది. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను మీకు, నేను మర్చిపోయినా. రేలంగి నరసింహారావు డైరెక్టర్ తెలిసి సీరియల్లో ఒకటే రోజు సార్ చేశాడు. సార్ చేపించి షాక్ అయిపోయాను చూడండి, ఏంది అని. మంగళోని బార్బార్ క్యారెక్టర్ చేశాను నేను. ఓకే, మణికొండల. అది ఇప్పుడు నా వీడియో కూడా నేను చూపిస్తా. ఓకే. సార్ తిరుపతి వెళ్ళొచ్చాను అనుకుంటారు, పోనీ మీ సాల్దీనా సార్? సార్ గురుగారు దండం పెట్టుకున్నా, మీరు నమ్మతో నమ్మరు. నువ్వు అసలు నేను లైన్లో ఉన్నప్పుడు కనబడితే నేను 100% నేను లైఫ్ ఇన్సూరెన్స్ పద్మనాభం అన్నాడు. అది బుచ్చి బాబు అని సండే వచ్చేది, మీకు తెలుసు తెలియదు. ఎవ్రీ సండే అమృతం లాగా సండేనే వచ్చేది. అది అలా చేశాను నేను. చేస్తే సింగిల్ టేక్ విజయ్ గారు ఇప్పుడు లావ్ అయ్యారు. నేను మంగళూరు క్యారెక్టర్ చేశాను. అంత పెద్ద ఆయన చూసి నేను అసలు మీరేం సార్ ఈ సీరియల్ అంటే ఓరో తమాషా చేస్తున్నా యాక్టరాను మా దాంట్లో ఫోటో ఇచ్చేవాడిని చూశాను, పిలిచాను, మరి బాగా చేయండి చేశాను. అట్లా ఒకసారి మెమొరీ అనమాట. అక్కడ గోపాలకృష్ణ గారు, ఇప్పుడు ఇంకోటి బ్రహ్మానంద గారితో దిగడం అంటే అంత ఈజీ కాదు కదా, అంత ఈజీ కాదు కదా. మరి అది ఆ రోజు నా భుజం మీద చేయబడ్డదంటే అనుకున్నా దేవుడు చేయబెట్టినాను అనుకున్నాను నేను. అందరు ఆశ్చర్యపోయారు, ఎట్లా అడిగినామంటారా గురుగారు దగ్గరికి పోయినా. అట్లా అదొకటి నా కోరిక, అదొకటి మిగిలింది. ఒక్కసారి మా కోసం చూపించచ్చు కదా సార్, అంటే కమెడియన్ గా ఒకటి ఏదైనా ఒక డైలాగ్, లైక్ ఏదైనా ఒకటి చేయండి సీన్. ఎరా ఎక్కడికి వెళ్తున్నారా? నన్నే ఫాలో అవుతున్నావు నువ్వు? రే ఏంట్రా ఊళ్ళో అందరూ ఇంగిలి గుంజి చేస్తున్నమాట, ఏమిరా తోలు తీస్తే బిడ్డ? కంప్లైంట్ వచ్చింది నాకు, నేను ఎవరో తెలుసా? ఎస్ఐన్రా. అట్లా అసలు యాక్చువల్గా చేయించే వాళ్ళు ఎవరన్నా నా అదృష్టం బాగుండి డైరెక్టర్ మంచిగా ఇట్లా చేయించుకుందాం అనుకుంటే నేను ఎక్స్ప్రెషన్స్ ఇక నేను దాని తగ్గట్టు నేను చేసుకుంటాను. అబ్బా ఎవరు అబ్బా నేను ఏ ఎక్స్ప్రెషన్ అయినా నేను పండించుకోగలుగుతాను. సినిమా పోగానే ఫస్ట్ డియో పరిచయం చేసుకుంటాను, అంటే నా అలవాటు. ఎందుకంటే బ్రిలియంట్ బాబు చేసేటప్పుడు ఆ కామెడీ వండినాక శ్రీనగర్ కాలనీ జరిగింది సాయగమనంలో. ఆయన అది దిగిపోయి నవ్విండి పక్క కూర్చొని, ఏం సార్ అంటే, అరే ఏం సార్ ఇది గమ్మ చేస్తున్నాడు. మళ్ళీ 3 ఏళ్ళ కింది మాట. నేను గాజుల షాప్ నాది, గాజుల షాప్ పెట్టుకుంటే ఉంటుంది, గాజులు పూలు అమ్మేది అనమాట. ఇది గుడిలే. యా సార్, పద్మనాభం గారు
మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మీకు ఇంకా బిగ్గెస్ట్ మూవీస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. యా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.